قال اهبطوا بعضكم لبعض عدو ولكم في الأرض مستقر ومتاع إلى حين. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీకోసము శైతాన్ బహిరంగ శత్రువు, మీకోసము ప్రపంచంలో ఆహార పదార్థాలు వసతులు ఏర్పాటు చేశాము ఒక నిర్ణీత సమయం వరకు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియచేశారు. అయితే వీరు ఆదం మరియు హవ్వ అలైహిస్సలాం గారు వీళ్ళు ఏం చేశారు, స్వర్గంలో ఏ పండునైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తినకండి అని అన్నాడో ఆ ఫలాన్ని తినేశారు. వీళ్ళు లిస్ట్ ప్రకారం తిన్నారా అంటే శైతాన్ వీళ్ళ దగ్గరకు వచ్చి ఫదల్లాహుమా బిగురూర్ రకరకాల మోసపూరిత మాటలు చెప్పి మరి వీరి ద్వారా ఆ ఫలాన్ని తినేలా చేశాడు. శైతాన్ అంతకుముందు స్వర్గంలో నివసించేవాడు, సంతోషంగా ఉండేవాడు. అయితే ఆదం అలైహిస్సలాం గారిని సృష్టించిన తర్వాత ఆయనకి ఆరాధన ఆయనకి సజ్దా చేయండి అని ఎప్పుడైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆజ్ఞాపించాడో దైవదూతలంతా కూడా సజ్దా చేశారు. జిన్నాతులలో ఎంతో మంది సజ్దా చేశారు. కానీ ఇబ్లీస్ ఈ శైతాన్ సజ్దా చేయటాన్ని తిరస్కరించాడు. నిప్పుతో సృష్టించబడిన వాడిని అతను మట్టితో సృష్టించబడ్డాడు. మా ఇద్దరికి మధ్యలో పొంతన ఎలా కుదురుతుంది? నేను గొప్పవాడిని కాబట్టి నాకు సజ్దా రావాలి గాని అతనికి సజ్దా ఎలా చేయగలను అని అల్లాహ్తోనే వాదనకు దిగాడు. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి కోపం వచ్చింది, ఇబ్లీస్ ని తూత్కరించాడు. ఇక ప్రళయం దాకా నువ్వు ఇలాగ తూత్కరించబడిన వారిలో చేరిపోతావని అన్నాడు. ఇబ్లీస్ అల్లా ముందు మొరపెట్టుకున్నాడు, లేదల్లా నాకు ఒక అవకాశం ఇవ్వల్లా, ప్రళయం దాకా అవకాశం ఇవ్వల్లా అని అల్లాతోనే దువా చేశాడు. తిరస్కారి, అల్లా యొక్క మాటని ధిక్కరించిన ధిక్కారి అయినప్పటికీ కూడా అల్లా ముందు మొరపెట్టినప్పుడు అల్లా ఇబ్లీస్ యొక్క మాట కూడా విన్నాడు. ప్రళయం దాకా అతనికి ఒక అవకాశం అనేది కల్పించాడు. మనం ఇబ్లీసులం కాదు, మనం మనుషులము, మనం కూడా పాపాలు చేసే ఉంటాము. ఇబ్లీస్ లాంటి ఘోర పాపం అయితే చేయలేదు. అయినప్పటికీ కూడా మనం అల్లా దగ్గర క్షమాపణ కోరుకోకపోతే అల్లా మనల్ని అస్సలు క్షమించాడు. అల్లా దగ్గర కారుణ్యం కోరుకోకపోతే అల్లా అస్సలు కరుణ ప్రసాదించాడు. కాబట్టి ఇబ్లీస్ కంటే దిగజారిన వాళ్ళం కాదు. కాబట్టి అల్లాతో ఆశతో ఉండాలి. మనం ఏ దువా అయితే చేస్తామో 100% నెరవేరుస్తాడన్న నమ్మకంతో ఉండాలి. ముస్లింలలో ఉన్నటువంటి ఒక దురాలోచన, 100 దువాలు చేస్తారు, ఏదో ఒక దువా స్వీకరిస్తాడులే అన్న ఆలోచనతో ఉంటారు. ఇది తప్పు. 100 దువాలు చేశామంటే 100 కూడా స్వీకరిస్తాడన్న నమ్మకంతో చేయాలి. ఇందులో ఏది అల్లా స్వీకరిస్తాడు, ఏది ఆలస్యం చేస్తాడు, ఏది స్వర్గంలో ఇస్తాడు అనేది అల్లా చేతిలో ఉంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, మీరు దువా చేసిన వెంటనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాన్ని స్వీకరిస్తాడా లేదా స్వర్గం కోసము సిద్ధం చేసి ఉంచుతాడు. ఆ దువాలు ప్రపంచంలో నెరవేరడందుకు గాను స్వర్గంలో ఉన్నత స్థానాలు కనిపించటం జరుగుతుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, ఆ రోజు ఎంతో మంది దువా స్వీకరించకుండా ఉంటే బాగుండు, ఆ దువా స్వీకరించకుండా ఉంటే బాగుండు, ఈ రోజు నాకు స్వర్గంలో స్థానాలు పెరిగేవి కదా అని ఇతరులను చూసినటువంటి ఒక ఆశ, ఈ రోజు ఈ స్థానం దొరుకుండేది అన్న ఆశ. ఆశకి బాధకి చాలా తేడా ఉంది. స్వర్గంలో ఎలాంటి బాధ ఉండనే ఉండదు అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. కాబట్టి అల్లా మీద పూర్తి నమ్మకంతో 100% అల్లా దువా నెరవేరుస్తాడన్న నమ్మకంతోనే, ఒక్క దువా చేసినా కూడా నమ్మకంతోనే చేయాలి, 100 దువాలు చేసినా నమ్మకంతోనే చేయాలి. ఇది ప్రవక్త గారు మనకు నేర్పించినటువంటి సూత్రము. మరి ఇబ్లీస్ అవకాశం తీసుకొని ఏం చేశాడు? ఆదం అలైహిస్సలాం గారిని మార్గం నుంచి తప్పించటం కోసం ثم لآتينهم من بين أيديهم ومن خلفهم وعن أيمانهم وعن شمائلهم. నేను వాళ్ళ ముందు నుంచి, వెనకాల నుంచి, పక్క నుంచి, ఇటు ఈ పక్క నుంచి వీళ్ళని మొత్తానికి మార్గం నుంచి తప్పిస్తాను అని అల్లాతోనే వాదనకి దిగాడు. ఎవరైతే అల్లా ముందు సజ్దా చేస్తున్నారో వీళ్ళు దైవదూతల కంటే గొప్పవాళ్లుగా మారుతారు. మరెవరైతే ఆ సజ్దా నుంచి తిరస్కరిస్తున్నారో ఇబ్లీస్ కంటే నీచంగా మారుతారు. ఈ రెండింటి మధ్యలో అంటూ ఏమీ లేదు. మీరు అల్లా యొక్క ఆరాధన చేశారా, అల్లా యొక్క ఆజ్ఞను పాటించారా? దైవదూతలు ఏ ఆజ్ఞ అయితే పాటించారో అదే ఆజ్ఞ మనం కూడా పాటిస్తున్నాము. వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళము. మరి ఏ ఆజ్ఞ అయితే మనం తిరస్కరిస్తామో ఇబ్లీస్ కంటే దారుణమైనటువంటి వాళ్ళము అని ఖురాన్ ద్వారా గుర్తు చేయడం జరిగింది. ఆ ఫలం తిన్నటువంటి ఆదం అలైహిస్సలాం గారు మరి హవ్వ అలైహిస్సలాం గారు ఇద్దరిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గం నుంచి తీసేశాడు. తీసి ఎక్కడ పెట్టాడంటే భూమి మీదకి పంపించాడు. భూమి మీదకి పంపించిన తర్వాత మీరు ఇక్కడే ఉండండి అంటాడు. మరి ఆదం అలైహిస్సలాం గారికి ఇబ్లీస్ బహిరంగ శత్రువు, అతనితో జాగ్రత్త అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు.
ఈ విషయం కాడ వాళ్ళు ఏ ఫలం తిన్నారు అనేది మనకేమీ తెలియదు. ఫలానా ఫలం తిన్నారు అని కొన్ని తఫ్సీర్లలో కనిపిస్తుంది, లేదు యాపిల్ కాయ తిన్నారని ఇంకొన్ని తఫ్సీర్లలో కనిపిస్తుంది. ఏదో ఒకటి తిన్నారు, మాకే అభ్యంతరం లేదు. వాళ్ళు ఏం తిన్నారో మనకు తెలియనప్పుడు వాదించాల్సిన అవసరం లేదు. వాదించిన తర్వాత ఏదైనా సాధించేది ఉందా? వాళ్ళు జామకాయ తిన్నారని నిరూపించాము, ఇప్పుడేంది? ఏమీ లేదు. యాపిల్ కాయ తిన్నారని నిరూపించాము, ఇప్పుడేంది? ఏమీ లేదు. అయితే ఇందులో క్రైస్తవులు చెప్పే మాట, ఆదం అలైహిస్సలాం గారు మరి హవ్వా అలైహిస్సలాం గారు స్వర్గంలో ఉన్నప్పుడు యాపిల్ తిన్నారన్నారు. సరే, పర్వాలేదు, మాకే అభ్యంతరం లేదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, హదీసు బనీ ఇస్రాయిల్ వలా హరజ్, బనీ ఇస్రాయిల్ యొక్క వాక్యాలు చెప్పుకోండి, ఏ అభ్యంతరం లేదు అన్నారు. కాబట్టి యాపిల్ కాయ తిన్నారంటే సరే అంటాము, తలూపుతాము. ఆ తర్వాత హవ్వా అలైహిస్సలాం గారు మాటి మాటికి ఆమె ఉసిగొల్పారు కాబట్టి ముందు ఆమె శాపగ్రస్తురాలైంది అన్న ఒక మాట తీసుకొచ్చారు. మరి ఎవరు ముందు తిన్నారు, ఎవరు తర్వాత తిన్నారు, మాకే అభ్యంతరం లేదు. కానీ అక్కడ ఏ మాట అయితే చెప్పడం కోసం వాళ్ళు ఉపయోగిస్తున్నారో, స్త్రీలు శాపగ్రస్తులు, ఈ మాట చెప్పడం కోసం ఆమె పేరు ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు మాకు అభ్యంతరం ఉంది. ఎందుకంటే ప్రవక్తల కాలంలో జరిగిన ఏ సంఘటన అయినా కూడా ఒక ఆధారం అనేది ప్రవక్త గారు ఆమోదించాలి. ప్రవక్త గారు ఆమోదించినంత వరకు ఏది వినము, ఏది నమ్మము. నిషేధించిన ఫలాన్ని ముందుగా తిన్నావు కాబట్టి ఇక నుంచి పురుడు సమయంలో కూడా బాధను అనుభవిస్తావు అని శాపం అంట. ఈ శాపం ఆమెకు ఉంది కాబట్టి ఆమె సంతానంలో ఏ స్త్రీ గర్భం దాల్చినా కూడా పురుటు నొప్పులు పొందుతుంది. హవ్వా అలైహిస్సలాం గారి శాపంలో ఒక భాగము అని చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు మాత్రం మాకు అభ్యంతరం ఉంది. ఎందుకంటే ఖురాన్ దానికి అనుమతించటం లేదు, ప్రవక్త గారి బోధనలు అలాంటి మాటలకు ఆమోదించటం లేదు. శాపం అంటే శాపం అయిపోయింది. వాళ్ళిద్దరు తప్పు చేశారు, అల్లాహ్ యొక్క శిక్షకు గురయ్యారు, అయిపోయింది. వాళ్ళు చేసిన తప్పుకు ప్రతిఫలం మేము పొందటం లేదు. వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళు ప్రతిఫలం పొందారు, మేము చేసిన తప్పులకే మేము ప్రతిఫలం పొందుతాము. వలా తజిరు వాజిరతం విజ్ర ఉఖ్రా, ఎవరో చేసిన పాపానికి ఇంకెవరికో శిక్ష అనేది ఇస్లాంలో లేదు. ఎవరు చేసిన పాపానికి వాళ్ళకే శిక్ష అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. కాబట్టి హవ్వా అలైహిస్సలాం గారు ఆ ఫలం ముందు తిన్నా తర్వాత తిన్నా అభ్యంతరం లేదు. ఆ తర్వాత ఆమెకి ఏదైతే శిక్ష వేయటం జరిగిందో అది ఆమె కాలంలోనే పూర్తయిపోయింది. పురిటి నొప్పుల్ని తీసుకొచ్చి ఆమెకు శిక్ష అన్నట్లయితే దీనిని మేము అంగీకరించము. ఎందుకంటే ప్రవక్త గారి ఆమోదం లేదు. కొన్ని విషయాలు బనీ ఇస్రాయిల్ నుంచి చెప్పుకోండి అన్నారు, సరే, కానీ ఇలాంటి మాటలు, ఆ శాపము మాకు కూడా తగిలింది, ఆ శాపము మా ఇంటి ఆడబిడ్డలైన స్త్రీలకు కూడా తగిలింది, వీళ్ళకి పురిటి నొప్పులు అంటే హవ్వా అలైహిస్సలాం గారి యొక్క శాపమే, ఈ విధంగా మాట్లాడటానికి ఇస్లాం అనుమతించటం లేదు. ప్రవక్త గారి మాటలకు విరుద్ధంగా మాటలు లేవో, ఎక్కడైతే విశ్వాసాలకు వ్యతిరేకమైన మాటలు లేవో అక్కడ 100% నమ్ముతాము, మాకే అభ్యంతరం లేదు. మరెక్కడైతే 1% అనుమానం వస్తుందో పట్టించుకోము, అక్కడి నుంచి ఇంకేం మాట్లాడము. నిజంగా అది ఏ మాట, నిజంగా అల్లాహ్ యొక్క మాటనా లేదా వీళ్ళు కల్పించిన మాటనా మాకు ఏమీ తెలియదు. కాబట్టి దాని గురించి చర్చించాల్సిన అవసరం లేదు. ఆదం అలైహిస్సలాం గారు, హవ్వా అలైహిస్సలాం గారు వీళ్ళు స్వర్గం నుంచి బయటకు వచ్చారు, అంతవరకు మాకు కూడా అందరికీ తెలిసినటువంటి విషయము. మిగతా ఏ గ్రంథాల్లో ఏముందో దాన్ని కూడా మేము సరే అంటాము. కానీ ఇలాంటి మాటలు కూడా, హవ్వా అలైహిస్సలాం గారు ఆమె తప్పు చేసింది కాబట్టి ఆమెకు మాత్రమే పురిటి నొప్పులు, ముందుగా ఫలం ఆమె తిన్నది కాబట్టి ఆమెకు ప్రత్యేకంగా శిక్ష, ఆమె 3 శిక్ష అనుభవిస్తుంది. ఇవన్నీ కూడా ఇస్లాం నిషేధించినటువంటి విషయాలు. జాహిలియత్ కాలంలో స్త్రీలను ఎలాగైతే చూసేవాళ్ళో అలాంటి మాటలే వినిపించినట్లయితే మేము అస్సలంటే అస్సలు నమ్మము అని ఖురాన్ హదీసుల ద్వారా గుర్తు చేసుకోవటం జరుగుతుంది. ఆదం అలైహిస్సలాం గారిని ప్రపంచంలో ఒక నిర్ణీత సమయం వరకు పంపించటం జరిగింది. ఆయన సంతానమైన మనం కూడా ఒక నిర్ణీత సమయం వరకే ఈ ప్రపంచం మొత్తం మన కోసము వసతుగా ఏర్పాటు చేయటం జరిగింది. ఏది ఎలా ఉపయోగించాలి తెలియకపోతే అది మన తప్పు. ఏది ప్రపంచం మొత్తాన్ని అల్లా మన కోసం వసతులతో ఏర్పాటు చేశాడు, దేనిలో ఉపయోగం ఉంది, దేనిలో ఉపయోగం ఎలా ఉంది అనేది మనం తెలుసుకోవాలి. భూమి మీద పాములు 100 ఉన్నాయి, వాటి వల్ల ఏం ఉపయోగం అంటే అల్లాహ్ సృష్టించాడు. ఏ ఉపయోగం అనేది ఇప్పుడు నాకు తెలియదేమో. డాక్టర్లు పాము విషం నుంచే క్యాన్సర్ని నయం చేస్తున్నారు. ఇది అల్లాహ్ యొక్క సృష్టిలో అద్భుతము. తేలు విషం మనకు తగిలిందంటే గంటలోనో 2 గంటలోనో 4 గంటలోనో చచ్చిపోతాము. కానీ అదే విషయంతో శాస్త్రవేత్తలు మందును తయారు చేస్తున్నారు, క్యాన్సర్కి విరోధం అంటాది.
ఇదేం విచిత్రము, అల్లాహ్ యొక్క సృష్టిలో ఇది ఒక అద్భుతము. కాబట్టి మనకు తెలియదంటే నాకు తెలియదు అనాలి, అంతే తప్పించి ఈ భూమి మీద దీనివల్ల నాకు ఉపయోగం లేదు అనటము అవివేకము. కాబట్టి అల్లాహ్ యొక్క సృష్టి రాశులలో ప్రతి దాని నుంచి మనం ఉపయోగం పొందవచ్చు. దేని నుంచి అయితే వద్దు అని అన్నాడో అది ఒక పరీక్ష కోసము. పందులు వందల సంఖ్యలో ఉన్నాయి, రుచిగా కూడా ఉండాయంట. అవి తింటే బాగా రుచిగా ఉంటుందంట. అయినప్పటికీ కూడా మన మీద హరాం అన్నాడు కాబట్టి మనం దూరంగా ఉంటున్నాము. పరీక్ష. కొన్నిటిని చూస్తూనే ఉండండి కానీ అది దాని వైపు వెళ్ళకండి అని అన్నాడు. కొన్ని గురించి నీకు తెలియకపోయినా కూడా దానివల్ల ఉపయోగాలు ఉన్నాయి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు.